హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్న ఈ డ్రెస్ అయితే ఒక కోటా కాటన్ శారీ ఉంది కదండి, దాంతో స్టిచ్ చేసిన డ్రెస్ అన్నమాట. ఇది చూడండి, మనకు లుక్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. ఫ్రిల్ మోడల్తోని ఫ్రంట్ బ్యాక్ రెండు రౌండ్ నెక్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్తోని హ్యాండ్స్ వచ్చి ఫుల్ హ్యాండ్స్ వచ్చేలాగా పొడవు రెట్టలండి ఫుల్గా వచ్చేలాగా పెట్టి ఈ విధంగా స్టిచ్ చేశానండి. సింపుల్ అండి, ఈజీగా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనము ఈ ఫ్రాక్ యొక్క స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దీనికోసం అయితే ఇంతకుముందే మనం బాడీ పార్ట్స్ని అయితే కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిలో నుంచి నేను మొదట బ్యాక్ పార్ట్ని అయితే తీసుకున్నాను. ఈ బ్యాక్ పార్ట్ కోసము మొదట మెయిన్ పీస్ని పరిచేసి మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ని ఇలాగా పెట్టుకుంటున్నానండి. ఉల్టా సీదాలు అనేటివి మనం ముందే చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలాగా చూడండి, బ్యాక్ పార్ట్ని అయితే ఫస్ట్ తీసుకున్నాను. దీంట్లో నుంచి నేను చూడండి మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ లైనింగ్ క్లాత్ని అయితే ఇలాగా అతుక్కుంటున్నానండి. గమ్ పెట్టైనా జాయిన్ చేసేసుకోవచ్చు, లేదంటే మిషన్ మీద అయినా ఇలాగా అతుకేసుకోవచ్చు అనమాట. నేను ఈసారి అయితే మిషన్ మీద అతుకుతున్నాను. ఒక్కొక్కసారి అయితే అర్జెంట్ ఉన్నప్పుడు గమ్ పెట్టి జాయిన్ చేసేసుకుంటాను. చుట్టూ ఇలాగా ఏ విధమైన ముడతలు లేకుండా ఎడమ చేతిని ఇలాగా లైనింగ్ మీద పెట్టుకొని నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ముడతలు అనేటివి రాకుండా ఇలాగా నీట్గా లైనింగ్ క్లాత్ని అయితే ఫస్ట్ అతుక్కోవాలండి. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. చూడండి, మనం ఎక్కడైతే స్టార్ట్ చేసింటామో అక్కడికే వచ్చి ఎండ్ చేసేస్తాము. తర్వాత చుట్టూ ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్ ఎంత ఉంటుందో చూసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఇలా కూడా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత నీట్గా నెక్కులన్నీ ఒక చోట ఫోల్డింగ్ చేసుకొని హెచ్చు తగ్గులంతా కూడా ఇలా నీట్గా రౌండ్గా కటింగ్ చేసుకుంటే ఈ లైనింగ్ అతకడం బ్యాక్ పార్ట్ వరకు కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి, ప్రిన్సెస్ కట్తోని అని చెప్పాను కదా, ఈ ప్రిన్స్ కట్తోని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దీనికోసం అయితే ఇలాగా ఫస్ట్ నెక్ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నానండి. మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ పెట్టేసి ఇలా నెక్ చుట్టూ రౌండ్గా ఇలాగా నీట్గా ముడతలు లేకుండా తిప్పుకుంటూ ఫస్ట్ లైనింగ్ వరకు నీట్గా ఇలా అతికేసుకోవాలి. అతికేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తాన్ని కూడా ఇలాగా కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత దీని సైడ్ ప్రిన్సెస్ కట్ అంటే దీనికి సైడ్ 2 పీసులు వస్తాయి కదా, ఈ 2 పీసులని కూడా తీసేసుకొని దాన్ని చూసుకోవాలండి. రెండు కూడా ఎదురు బదురు వచ్చేలాగా చూసుకొని పెట్టుకొని మళ్ళీ మనం కుట్టేసిన తర్వాత రెండు ఒకే వైపుకి వచ్చేలాగా కాకుండా ముందుగానే చెక్ చేసుకొని కుట్టుకోవాలి. ఒకదానికొకటి రెండు పెట్టినప్పుడు ఆపోజిట్లో ఉండాలన్నమాట. మనం బ్లౌజ్కి క్రాస్ బెల్ట్ ఎలా అయితే కుట్టుకుంటామో అలాగా ఈ ప్రిన్సెస్ కట్ పీస్ని కూడా రెండు ఎదురు బదురుగా వచ్చేలాగా పెట్టుకొని మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ పెట్టేసి ఇలాగా చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ అంతా కూడా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వస్తాయి కదా. చూడండి, ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కటింగ్ అయితే చేసుకున్నాం కదా మనము. ఈ విధంగా మెయిన్ పీస్ మీద ఒక పీస్ మీద ఈ పీస్ని అయితే పెట్టేసి ఇలాగా నీట్గా ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలండి. తర్వాత దీని మీద నీట్గా రెండో స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇది పెద్ద పిల్లలకి చెస్ట్ ఉన్నప్పుడు ఈ ప్రిన్సెస్ కట్తో వేసుకుంటే ఫ్రాక్స్ అనేటివి నీట్గా కూర్చుంటాయండి. చూడండి, కప్ షేప్ అనేది ఇలాగా మనము ఈ ప్యాడ్స్ వస్తాయి కదండి, మామూలు కప్స్ పెడతాం కదా బ్లౌజెస్కి, ఇలా కప్స్ పెట్టినట్టుగా నీట్గా వచ్చేస్తుంది. ఈ మోడల్లోనే మనం కప్స్ కూడా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చండి కావాల్సి వస్తే కనుక. చూడండి, ఇలా రెండో వైపు కూడా కుట్టేసి మొత్తం కూడా అంతా అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకదాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకుంటున్నానండి. హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే నీట్గా ఇలా మళ్ళీ ఒకసారి కట్ చేసుకునేసి ఇప్పుడు మనము మెడ పీసులు అనేటివి వేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం అయితే నేను పింక్ కలర్ని అయితే క్లాత్ తీసుకొని దీన్ని ఇలా క్రాస్ పీసులు వచ్చేలాగా పెట్టుకొని అతికేసుకొని ఓవైపు మలిచి కుట్టుకుంటున్నానండి. ఇలాగా ఓవైపు మొత్తాన్ని మలిచి కుట్టేసుకునేసి నేను ఈ పింక్ ఎందుకు తీసుకున్నానంటే దీంట్లో బ్లూ మీద డిజైన్ అనేది పింక్ వచ్చింది కదండి, ఈ బొమ్మల డిజైన్ అంతా కూడా, అందుకు నేవీ బ్లూకి పింక్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి పింక్తో అయితే థ్రెడ్ పైపింగ్ వేస్తున్నానండి. ఈ పైపింగ్ వేసిన తర్వాత ఇది హైలైట్ అయిందనమాట. పైపింగ్ అనేది బాగా కుట్టిన తర్వాత చాలా బాగా కనిపించింది లుక్ అనేది పింక్ వేయడం వల్ల. చూడండి, ఇలాగా ఫస్ట్ పాదం మందమంతా పెట్టేసి కుట్టుకున్నాక థ్రెడ్ పెట్టేసి నేను నీట్గా సన్నగా థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకుంటున్నానండి. ఇది ఫస్ట్ అయితే నేను బ్యాక్ నెక్కి వేసుకుంటున్నాను థ్రెడ్ పైపింగు.
చూడండి ఇది బ్యాక్ నెక్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా ఇదే విధంగానే ఇదే పీస్ పింక్ కలర్తోనే నేను రెండు ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్నట్టు వరకు పెట్టేసి ఈ విధంగా చూడండి ఇలాగా కుట్టేసుకున్న తర్వాత చుట్టూ కూడా నెక్ చుట్టూ కట్స్ అనేటివి ఇచ్చేసుకునేసి థ్రెడ్ పెట్టేసి చూడండి ఇది 12వ నెంబర్ థ్రెడ్ అండి, చిన్నగానే ఉంటుంది. సో దీన్ని ఇదే ఇలాగా పెట్టేసుకునేసి ఫ్రంట్ నెక్ను కూడా మనము స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా చిన్నగా సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి లేపి మనము యూ షేప్ మెడ తిప్పుకుంటాం కదండి, అక్కడ ఇలా తిప్పుకున్నామంటే రౌండ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా అనేది తిరుగుతుందనమాట. చూడండి ఫ్రంట్ బ్యాక్ రెండు నెక్కులకి కూడా నేను థ్రెడ్ పైపింగ్ వేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు షోల్డర్స్ని రెండింటిని జాయిన్ చేసుకునే ముందు ఈ బ్యాక్ పార్ట్లో టక్స్ అనేటివి వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్లో ఏం అవసరం ఉండదు, ఎందుకంటే ప్రిన్సెస్ కట్తో కుట్టాం కాబట్టి. బ్యాక్ పార్ట్లో ఇంతకుముందు కటింగ్లోనే మార్కింగ్స్ వేసుకొని ఉంటాం కదా మనము. సో అక్కడ షోల్డర్కి ఖచ్చితంగా మిడిల్లో పడేలాగా రెండింటికి బ్యాక్ టక్స్ అనేటివి వేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి షోల్డర్స్ రెండు సమానంగా, అంటే ఫ్రంట్ షోల్డర్స్కి ఫ్రంట్ పార్ట్లు రెండు మనం పైపింగ్ వేసిన పార్ట్స్ రెండు కూడా సమానంగా వచ్చేలాగా పెట్టేసుకునేసి షోల్డర్స్ అనేటివి నీట్గా హెచ్చు తగ్గులు ఉంటే ఇలా కట్ చేసి నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత రెండో స్టిచ్ని కూడా వేసేసుకోవాలండి. ఇలాగా చూడండి ఇలా షోల్డర్స్ వరకు జాయింట్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, నెక్కులు కూడా రెడీ అయిపోయి షోల్డర్ జాయిన్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్కి అయితే నేను చిన్నగా ఒక 5 ఇంచెస్ వచ్చేలాగా లైనింగ్ క్లాత్ని వేసుకుంటున్నాను. దీనికైతే చిన్న ముక్కలు పీసులు పడతాయండి. ఇవి అతికేసుకున్న తర్వాత ఇలా కింద డబల్ ఫోల్డింగ్ చేసి మడిపి కుట్టేసుకుంటున్నాను. ఇలా రెండు హ్యాండ్స్ని మడిచి కుట్టేసుకున్న తర్వాత చూడండి ఇది రెండో హ్యాండ్ని కూడా డబల్ ఫోల్డింగ్ చేసేసి మలిపేసి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అండి, ఇవి పొడవు రెట్లు అంటే నేను 24 ఇంచెస్ వచ్చేలాగా పెట్టుకున్నానండి. ఈ హ్యాండ్స్ను కూడా ఇలాగా డబల్ మడత మడిచేసి కింద ఫోల్డింగ్ అనేది వచ్చేలాగా డబల్ ఫోల్డింగ్ చేసేసి ఇలా స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఉల్టా సీదాలు అనేటివి చెక్ చేసుకోవాలండి ముందే మనము, అంటే లోపల క్లాత్ బయట క్లాత్ అంటాం కదా అలా అన్నమాట. చెక్ చేసేసుకునేసి ఇలాగా డబల్ ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇందాక మనం కుట్టి పెట్టుకున్నాం కదా, దీనికైతే నేను హ్యాండ్స్ని చెక్ చేసుకుంటున్నానండి. హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా, ఎక్కువ ఉంటే సైడ్స్కి వదిలేసి ఇలాగా హ్యాండ్స్ అనేది ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే జాయిన్ చేసుకుంటున్నానండి. అంటే మనం పొడవు రెట్లు తీసుకున్నాం కదా దాన్ని జాయిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు షేప్ తీసుకున్నానండి, ఇంతకుముందు నేను షేప్ తీసుకోలేదు, కుట్టేటప్పుడు షేప్ అనేది తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్లో కొంచెము ఒక 1/2 ఇంచ్ లోతుకి షేప్ అనేది తీసేసుకున్న తర్వాత ఇలాగా హ్యాండ్ను అయితే ఓ వైపున జాయిన్ చేసుకుంటున్నాను. తర్వాత చూడండి ఇప్పుడు లైనింగ్ను ఇందాక మనం జాయిన్ చేసాం కదా హ్యాండ్కి, దానికి ఆపోజిట్ వైపులో లైనింగ్ను పెట్టి జాయిన్ చేస్తున్నానండి. అంటే రెండో స్టిచ్ వేసే పని లేకుండా ఓ వైపు నుంచి మనం జాయిన్ చేసిన మెయిన్ పీస్ని జాయిన్ చేసిన వైపు నుంచి కాకుండా దానికి ఆపోజిట్ వైపులో హ్యాండ్కి చంక భాగానికి చుట్టూ కూడా నేను ఈ లైనింగ్ క్లాత్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే ఖర్చులు అనేటివి కనిపించకుండా మనకు ఖర్చులు అనేటివి లోపలికి వెళ్ళిపోతాయండి. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. పోగులు అనేటివి రాకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. చూడండి ఇలాగా జాయిన్ చేసేసుకున్నాను నేను. ఒకవైపు అయితే కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా మనం ఒకవైపు ఎలా చేసుకున్నామో చూసేసుకొని అదేవిధంగా రెండో వైపును కూడా జాయిన్ చేసేసుకోవాలండి. హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట నీట్ ఫినిషింగ్తోని. అదేవిధంగా రెండో వైపును కూడా ఫస్ట్ మెయిన్ పీస్ని జాయిన్ చేసేసుకుంటున్నాను. అదే షేప్ అయితే తీసుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్లో షేప్ హ్యాండ్కి షేప్ అనేది తీసేసుకొని జాయింట్ అయితే చేసుకుంటున్నాను. ఇలాగా దీనికి లైనింగ్ని కూడా జాయింట్ అయితే చేసేసుకున్నానండి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కింద బాడీ పార్ట్స్కి మనం కింద ఈ ఫ్రాక్ పార్ట్ని అయితే కుచ్చిళ్ళు అయితే పెట్టుకోవాలి కదండి. ఇది ముందే కట్ చేసి పెట్టుకున్నాను. శారీలో నుంచి కొంగునైతే హ్యాండ్స్కి యూజ్ చేశాను. మిగిలిన శారీ మొత్తాన్ని ఫ్రంట్ పార్ట్లో బాడీ పార్ట్కి తీసేసుకొని మిగిలిన శారీ మొత్తాన్ని కూడా కుచ్చు పెట్టడానికి యూజ్ చేస్తున్నానండి. మన దగ్గర ఉన్న సగం క్లాత్ని ఓ వైపున స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా. దాంట్లో సగానికి కట్టు పెట్టుకొని ఫ్రంట్ పార్ట్లో ఖచ్చితంగా సగానికి వచ్చేలాగా కుచ్చిళ్ళు అనేటివి పెట్టేసుకోవాలండి. అప్పుడే మనకు ఫ్రాక్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఇలాగా చూడండి నీట్గా ఒక పిన్ కానీ ఇది నేనైతే ఏదైనా కడ్డీ లాంటిది తీసుకొని అన్నీ సమానంగా వచ్చేలాగా ఫ్రిల్స్ అనేటివి
కరెక్ట్గా సరిపోతుందా లేదా చెక్ చేసుకుంటూ ఫ్రిల్స్ అనేటివి పెట్టేసుకోవాలండి. స్టార్టింగ్లో 2 ఇంచెస్, లాస్ట్లో 2 ఇంచెస్ అయితే వదిలేస్తున్నాను. ఎందుకంటే కుట్లలేకపోతుంది కదా, అక్కడైతే ఫ్రిల్స్ ఏం పెట్టుకోనండి. ఫ్రిల్స్లో కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఉబ్బెత్తుగా వచ్చేస్తుంది. అందుకనేసి నేను స్టార్టింగ్లో 2 ఇంచులు, లాస్ట్లో 2 ఇంచులు వదిలేసి మిగిలిన పార్ట్ అంతా కూడా కుచ్చెళ్ళు అనేది పెట్టుకున్నాను. చూడండి, ఇది సగానికి. అదేవిధంగా మనము తీసుకున్న ఫ్యాబ్రిక్ని, కుచ్చెళ్ళు ఫ్యాబ్రిక్ని కూడా సగానికి ఖచ్చితంగా టక్కు పెట్టేసుకొని ఆ సగాన్ని అక్కడ పెట్టేసుకునేసి మనం మార్కింగ్ చేసిన దగ్గరికి సగం క్లాత్ వచ్చేయాలన్నమాట. ఆ విధంగా మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. స్టార్టింగ్లో 2 ఇంచెస్ వదిలేసి కుట్లలోకి ఎంత పెట్టుకుంటామో మనం అంత వదిలేసి మిగిలిన క్లాత్ మొత్తాన్ని కూడా కుంచెల్లో పెట్టుకుంటూ వచ్చేయాలండి. ఇలాగా ఒక కడ్డీ సహాయంతో ఇలాగా నీట్గా కుచ్చెళ్ళు అనేటివి పెట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇలాగా చూడండి, కుచ్చెళ్ళు అనేటివి అన్నీ ఒకే సైజు వచ్చేలాగా పెట్టుకుంటూ వస్తే మనకు ఫ్రాక్ అనేది నీట్ లుక్తోనే వచ్చేస్తుంది అనమాట. సింపుల్గా స్టిచ్ చేసేసుకోవచ్చండి ఈ మెథడ్లో కుట్టుకుంటామంటే కనుక. చూడండి, మనకు ఇప్పుడు ఇటు వరకు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీనికి లైనింగ్ స్టిచ్ చేయాలండి. నేను లైనింగ్ని అయితే మామూలు ఏ డ్రెస్కైనా కూడా నేను లాంగ్ డ్రెస్సులకి, లెహంగాస్కి అన్నిటికీ 6 పీస్ లంగా స్టైల్ మోడల్లో వేస్తానని చెప్పాను కదండి. ఇలాగే నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీనికి ఫ్రంట్ వైపున 3 పీసులు, బ్యాక్ వైపున 3 పీసులు వస్తాయండి. ఇవి మనం జాయింట్స్ అనేవి చేసుకోవాలన్నమాట. ఒక పెద్ద పీస్కి 2 చిన్న పీసులు, సైడ్స్ 2 చిన్న పీసులని జాయిన్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఒక పెద్ద పీస్ని మిషన్ మీద పెట్టాను కదా, దానికి చూడండి ఈ వైపున ఒక చిన్న పీస్ జాయిన్ చేస్తున్నాను కదా, దీనికి ఈ పక్కన కూడా ఇంకొక చిన్న పీస్ని జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా చిన్న కుట్టు పెట్టేసుకొని ఒక స్టిచ్చే వేసుకుంటానండి. రెండో స్టిచ్ ఏం అవసరం ఉండదు. కుట్టు చిన్నగా పెట్టుకున్నామంటే గట్టిగా ఉంటుంది. చూడండి, రెండో వైపు నుంచి ఇంకొక పీస్ని జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే గేరా చాలా బాగా వస్తుందండి. లోపల లైనింగ్కి కూడా మనకు గోల్ అనేది చాలా బాగా వస్తుంది. అంతేకాకుండా పైన కూడా కుచ్చెళ్ళు పెడితే రెండిటికి, లైనింగ్కి, మెయిన్ ఫ్యాబ్రిక్కి 2 కుచ్చెళ్ళు పెడితే ఎక్కువ ఉబ్బెత్తుగా వచ్చే అవకాశం ఉంటుందండి. నడుము దగ్గర మనకు లేసుకున్నట్టుగా ఎత్తుగా ఉంటుంది. ఈ మోడల్లో వేసుకున్నాము అంటే మనకు లైనింగ్ క్లాత్కి ఫ్రిల్స్ ఏమీ రావు కాబట్టి ఈజీగాను ఉంటుంది. ప్లస్ డ్రెస్ కూడా చూసే కూడా లుక్ ఎత్తుగా లేకుండా నీట్గా వచ్చేస్తుందండి. చూడండి, ఇలాగా 2 రెడీ చేసేసుకొని కింద డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి కుచ్చెళ్ళు పెట్టాం కదండి, ఆ వైపు నుంచి కాకుండా దానికి ఆపోజిట్ వైపులో నుంచి లైనింగ్ని స్టిచ్ చేయాలండి. చూడండి, ఇలాగా మనము కుచ్చెళ్ళు పెట్టిన వైపు నుంచి కాకుండా ఆపోజిట్ వైపులో నుంచి ఇలా కుట్టాము అంటే కనుక ఖర్చులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయండి. లైనింగ్కి, మెయిన్ కీస్కి మధ్యలోకి వెళ్ళిపోయి మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. లైనింగ్ జాయిన్ చేయడము, కుచ్చెలు ఇవన్నీ కూడా కుట్లు అనేటివి కనిపించకుండా చూడండి, ఇలాగా చూస్తున్నారు కదా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. 2 వైపుల నుంచి సేమ్ ఉంటుందండి మనకి ఫినిషింగ్. ఎక్కడా కూడా కుట్లు అనేటివి బయటికి కనపడవన్నమాట. చూడండి, ఇలా కుచ్చెళ్ళు చూడండి రెండో వైపును కూడా ఇలాగనమాట లోపలికి వెళ్ళిపోతాయి. ఇదే విధంగా 2 వైపులని మనం స్టిచ్ చేసేసుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ 2 వైపులా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ అనేటివి జాయింట్స్ చేసుకోవాలి. పొడవు రేట్లు అని చెప్పాను కదండి, మనము ఇంతకుముందే వాళ్ళ దగ్గర నుంచి కొలతలు తీసుకుంటాం కదా, ఆ కొలతల ప్రకారం మార్కింగ్ వేసుకోవాలండి. చూడండి, నేను పెన్సిల్ ఇక్కడ మార్కర్తో మార్కింగ్ అనేది వేసుకున్నాను. నాకు చెస్ట్ కొలత 37, నడుము కొలత 33 కావాలండి. ఈ విధంగానే నేను మార్కింగ్ పెట్టుకున్నాను. మార్కింగ్ పెట్టుకున్న వెంబడి హ్యాండ్స్ నుంచి నడుము కింద 2 లేదా 3 ఇంచీల వరకు మాత్రమే లైనింగ్ని, మెయిన్ పీస్ని కలిపి కుట్టుకోవాలండి. మనము పూర్తిగా కింద వరకు కూడా వచ్చేయకూడదు. చూడండి, ఇలాగా కుట్టుకున్న తరువాత మొత్తం లైనింగ్ పీస్ని అయితే పక్కకి జరిపేసి మెయిన్ పీస్ని మాత్రమే ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయాలండి. లైనింగ్ పీస్ను వదిలేసి 3 ఇంచీలండి, నడుము నుంచి 3 ఇంచీలు లేదా 2 ఇంచీలు కిందకు వచ్చిన తర్వాత లైనింగ్ను పక్కకనేసి మెయిన్ పీస్ని మాత్రమే పోగులు పోకుండా నేను ఇలాగ ఒకేసారి డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటున్నానండి. లేదంటే ఫస్ట్ ఒక కుట్టేసి మళ్ళీ అయినా కుట్టుకోవచ్చు. నేను ఒకేసారి డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టేశాను. పోగులు అనేటివి పోకుండా నీట్గా ఉంటాయి కదా. సో చూడండి, హెచ్చు తగ్గులు ఉన్న క్లాత్ని అంతా కట్ చేసి ఇప్పుడు ఒక స్టిచ్చే వేశాను కదా నేను. ఫస్ట్ మనకు ఎంత మెజర్మెంట్కి కరెక్ట్గా ఉన్న కొలతను చూసుకొని వేసేసుకున్నాను. దాని తర్వాత ఎక్స్ట్రా కుట్లు ఎన్ని కావాలో చూసుకొని మనం వేసేసుకోవచ్చు. రెండో వైపును కూడా ఒక వైపును ఎలా వేసామో అలాగే మనము మార్కింగ్ పెట్టినట్లే పెట్టేసి కొలతలు అనేటివి తీసుకొని దాని ప్రకారమే రెండో వైపు నుంచి కూడా ఈ విధంగా కుట్లు అనేటివి వేసుకుంటున్నాను.
ఒకవైపు ఇలా వేసుకున్నామో అదే విధంగా రెండో వైపును కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ని మొత్తం మెయిన్ పీస్ని నీట్గా సర్దుకుంటూ హ్యాండ్ నుంచి మొత్తం బాడీ పార్ట్ వరకు ఇలాగా నీట్గా కుట్టు అయితే వేసుకుంటూ వచ్చేయాలండి. చూడండి ఇలాగా హ్యాండ్ నుంచి లైనింగ్ని సమానంగా జరుపుకుంటూ ఇలాగా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ రావాలి. నడుము నుంచి జస్ట్ 2 నుంచి 3 ఇంచీలు ఆ పక్క ఎంతైతే వేసుకున్నామో ఈ పక్క కూడా అంతే. చూడండి బాడీ పార్ట్కి కానీ లైనింగ్ కింద కానీ మనం ఇలా కట్టించుకున్న లెహంగా కానీ ఎక్కడా కానీ ఖర్చులు అనేవి కనపడకుండా ఇలా నీట్ ఫినిషింగ్తోనూ వచ్చేస్తుందండి. ఈ మన మెథడ్లో కుట్టారంటే కనుక ఇలాగా ఒక 3 ఇంచీలు కిందకు వచ్చిన తర్వాత సైడ్కి అనేసి అదే రెండో కుట్టు వేసుకుంటున్నానండి. అటు నుంచి అట్లా రిటర్న్ పైకి వచ్చేసి మనకి ఎన్ని కుట్లు కావాలంటే 2, 3, 4 అట్లా వేసుకోవచ్చు. నేనైతే 3 కుట్లు అయితే వేస్తున్నాను. ఇలాగా రఫ్ చేసేసుకుంటే లాస్ట్లో కంప్లీట్ అయిపోతుంది. ఈ బాడీ పార్ట్ వరకు కంప్లీట్ అయిపోయింది కదా. దాంతో వచ్చేసి తర్వాత నీట్గా ఇలా ఫినిషింగ్ చేసేసుకున్న తర్వాత కింద కూడా మనం ఇంతకుముందు ఎలాగైతే కుట్టుకున్నామో అలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి. అప్పుడే పోగులు అనేటివి రాకుండా ఏ క్లాత్కి అయినా కనుక నీట్గా ఉంటుంది. ఇలాగా నీట్గా డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ను కూడా ఒక కుట్టు వేసేసుకోవాలండి. చూడండి లైనింగ్ని ఇలాగా రివర్స్ చేసుకొని కుట్టుకున్నామంటే కుట్లన్నీ ఓవైపుకు ఉంటాయి. ఖర్చులు అనేటివి ఏమనే మాత్రం బయటికి కనిపించవండి. లోపల బయట కూడా మనకు సేమ్ ఉంటుంది అన్నమాట. ఖర్చులు అనేటివి ఏమనే మాత్రం బయటికి కనపడకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఈ మెథడ్లో కుట్టారంటే కనుక. చూడండి ఇలా కుట్టేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. చూడండి డ్రెస్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి కొలతలు చెక్ చేసుకుంటున్నాను. చెస్ట్ కొలత 37, నడుము కొలత 37 అన్నీ కూడా నాకు ఎగ్జాక్ట్గా వచ్చేసాయన్నమాట. ఇప్పుడు రివర్స్ చేశాక డ్రెస్ అనేది ఫైనల్ లుక్ ఈ విధంగా వచ్చింది. చూడండి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్తోని ఫ్రిల్స్తోని ఫుల్ హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ ఇలా రౌండ్ నెక్ పెట్టేసి థ్రెడ్ పైపింగ్ వేశాను. బ్యాక్ అయితే చిన్నగా హ్యాంగింగ్స్ ఇచ్చాను. డ్రెస్ అనేది ఇలా ఉందండి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.